ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానిపైన జనరేట్ అయ్యే రిటర్న్స్ పైన మనకి టాక్స్ పడుతుందా? ఈ టాక్స్ పడితే ఎంత పడుతుంది? అనేది ఒక కామన్ క్వెషన్ చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతా ఉంటారు. సో, మ్యూచువల్ ఫండ్‌లో వచ్చే రిటర్న్స్ పైన టాక్స్ మన ఇన్‌కమ్ స్లాబ్ ప్రకారం పడుతుందని చాలామందికి మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. సో, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ పైన టాక్స్ అనేది ఆ ఫండ్ కేటగిరీని బట్టి ఉంటుంది. సో, సపోజ్ ఈక్విటీ ఫండ్ అనుకోండి. ఈక్విటీ ఫండ్‌కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ వచ్చేసి 20% ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 12.5% ఉంటుంది. దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ స్లాబ్. మీరు ఈవెన్ 30% స్లాబ్లో ఉన్నా కానీ మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% మాత్రమే ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారు, వాళ్ళ స్పౌస్ పైన వేరే ఫ్యామిలీ మెంబర్స్ పైన ఇన్కమ్ లేని వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు కదా, వాళ్ళకి ట్యాక్స్ పడదేమో అనుకుంటారు. నో, దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. సో మనకి ఇన్కమ్ వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్ నిల్లున్నా కానీ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈక్విటీలో 12.5% కట్టాల్సిందే. ఈవెన్ మనం జీరో ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నా కానీ 12.5% కట్టాలి. అలాగే షార్ట్ టర్మ్ అయితే 20% కట్టాలి. బట్ వాట్ అబౌట్ ద అదర్ మ్యూచువల్ ఫండ్స్? డెట్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. వీటిలో ట్యాక్సేషన్ చూసుకున్నట్లయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ని మన ఇన్కమ్ స్లాబ్కి యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు యువర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లేదా ఎఫ్డి ఇంట్రెస్ట్. సో డెట్ మ్యూచువల్ ఫండ్లో ఏదైతే రిటర్న్ జనరేట్ అవుతుందో మీరు రిడమ్షన్ చేసినప్పుడు ఆ ట్యాక్స్ అనేది ఆ ఇన్కమ్, ఆ రిటర్న్స్, ఆ గెయిన్స్ అనేవి మీ టోటల్ ఇన్కమ్కి యాడ్ అవి దాని మీ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఈవెన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో కూడా సిమిలర్గా ఉంటుంది. ఇఫ్ ద హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అలొకేషన్ ఈక్విటీ 65% కంటే తక్కువ ఉండి హోల్డింగ్ పీరియడ్ మోర్ దెన్ 2 years ఉంటే దే ఆల్సో హ్యావ్ ఈక్విటీ లైక్ ట్యాక్సేషన్ 12.5%. సో 2 years అండ్ అబోవ్ మనకి అలొకేషన్ ఉండి 65 బిలో ఈక్విటీ అలొకేషన్ ఉన్నా కానీ మనం ఈక్విటీ ట్యాక్సేషన్లోకి వస్తాము హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో. సో హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనకి ఈక్విటీలో ట్యాక్సేషన్ అనేది మన స్లాబ్ ప్రకారం ఉండదు. అదే డెట్ ఫండ్లో అయినట్లయితే మన రిటర్న్స్ పైన ట్యాక్స్ అనేది మన స్లాబ్ ప్రకారం ఉంటుంది. సో రెండింటికి డిస్టింక్షన్ తెలుసుకోండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.